ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ ఎగ్జామ్కి గాను రీజనింగ్ సెక్షన్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనం ఫుల్ స్కోర్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. దాని స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ప్రతి మోడల్ ఇంపార్టెంట్, మీరు కూడా ట్రై చేయాలి. స్టార్ట్ చేద్దామా? చూడండి, దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఎనాలజీ. ఎనాలజీకి సంబంధించిందే కదా, మీరు లైన్స్ అన్ని చదవకూడదు. సేమ్ అన్నారు, సేమ్ ఇక్కడ ఏవైతే ఈ 2 సెట్స్లో ఫాలో అవుతుందో అలాంటి సెట్ కింద ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ చిన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ని తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ని ఏం చేస్తే ఈ బిగ్ నెంబర్ వస్తుందో చూడాలి. ఓకేనా? ఎగ్జామ్ టెన్షన్లో చాలా మంది లాజిక్స్ అనేవి కంగారుగా ఆలోచిస్తారు. సింపుల్గా మనం ఎలా చేయాలంటే టెన్షన్ లేకుండా కూల్గా చేయాలి. చూడండి, 12, 4 యాడ్ చేస్తే అసలు వర్కౌట్ అవ్వదు. ఓకేనా? మల్టిప్లై చేస్తే 12 4s ఎంత? 48. 48ని ఏం చేసినా మనకి 160 రాదు. ఇంకేం చేద్దాం? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడిషన్ మల్టిప్లికేషన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా పెద్ద నెంబర్ అవ్వాలంటే ఈ చిన్న నెంబర్స్ని ఏం చేయాలి? స్క్వేర్ చేద్దాం. 12 స్క్వేర్ ఎంత? 144. సరిపోద్దా? సరిపోదు కదా. ఈ 144కి 4 యాడ్ చేసినా కూడా 148 అవుతుంది. కానీ మనకి 160 రావాలి. చేయాలంటే ఇప్పుడు మనం ఈ నెంబర్ని కూడా మనం స్క్వేర్ చేద్దాం, సెకండ్ నెంబర్ని కూడా. సో ఇప్పుడు 4 స్క్వేర్ ఎంత? 16. ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి, 144 + 16 ఎంత? 160 అయినా? అంటే ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. ఇచ్చిన 2 నెంబర్స్ని స్క్వేర్ చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి. చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. అవునా కదా? 6 స్క్వేర్ 36, 11 స్క్వేర్ 121. యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో 157 వచ్చింది. ఇక్కడ మనకి లాజిక్ అర్థమైంది కాబట్టి సేమ్ లాజిక్ ఇక్కడ ఎలా ఫాలో అవుతుందో చూసుకోవాలి. కామన్ సెన్స్ యూస్ చేయాలి. ఇక్కడే మనం చూడండి, ఇక్కడ 90 ఇచ్చారు పెద్ద నెంబరు, బట్ ఇక్కడ 15ని స్క్వేర్ చేస్తే 225 అవుతుంది. 90 ఇచ్చారు, ఇది వర్కౌట్ అవ్వదుగా. ఈ 2 నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి రిజల్ట్ ఏంటి రావాలి. చూడండి, ఇక్కడ 10 స్క్వేర్ ఎంత? 100, బట్ ఇక్కడేమో 90నే ఉంది. ఓకేనా? 100 + 16. సో ఈ రెండు ఇక్కడ చూడండి, 10 స్క్వేర్ 4 స్క్వేర్ రెండింటిని యాడ్ చేస్తే మనకి అవుట్పుట్ రావాలి. ఇది కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇది చూడండి, 21 స్క్వేర్ ఎంత? 441, బట్ ఇక్కడ మన రిజల్టెంట్లో 427 ఉంది. సో 441 కంటే ఇది తక్కువ. యాక్చువల్లీ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. అది కూడా ఫెయిల్ అయింది. ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? సో ఇలా 3 ఫెయిల్ అయినప్పుడు లాస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? మిగిలిన ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి. 14 స్క్వేర్ ఈజ్ 196, 7 స్క్వేర్ ఈజ్ 49. రెండింటిని యాడ్ చేయండి, 245 కదా. అంతే. ఈ విధంగా మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ in the following equation if minus and into are interchanged? Minus place lo into place lo minus. Okay, and divided by and plus are interchanged. Divided by and plus చేసాం కదా. సేమ్ ఇలా ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ బాల్ మాస్ రూల్ ప్రకారం మనం డివిజన్ చేయాలి. డివిజన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 3 టేబుల్లో 12 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అలానే 3 goes 3 times here. 4 - 3 అంతేనా? 4 - 3 ఎంత? 1. ఓకేనా? నెక్స్ట్ 6 × 8 ఈజ్ 48 + 1 అండ్ + 17. సో 48 + 18, ఈ రెండు కలిపితే 18 కదా. 48 + 18 gives you 66. అవునా కదా? రౌండ్ అప్ చేసుకోండి. దీన్ని 50 అనుకోండి. సేమ్ ఇక్కడ 16 ఉంటుంది. అవునా కదా? ఇక్కడ 2 ఇటు ఇచ్చేసాం అనుకోండి, ఇది 50 అవుతుంది. ఇక్కడ 16 ఉంటుంది. 50 + 16 ఎంత? 66. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ రిపేర్ ఈజ్ రిటన్ యాజ్ సమ్ నంబర్స్ ఇచ్చారు, అలానే 11 ఈజ్ రిటన్ యాజ్ నంబర్స్ ఇచ్చారు. అయితే గెలాక్సీని ఎలా కోడ్ చేయాలి అంటున్నారు. సాల్వ్ చేద్దాం. చూడండి, రిపేర్ని ఎలా ఇచ్చారు వాళ్ళు, ఫస్ట్ మీరు ఎంటర్ చేసినప్పుడు నీట్గా ఎంటర్ చేసుకోవాలి. జనరల్గా అసలు ఇలా కూడా మనం చేయకూడదు, సింపుల్గా చూసి పెట్టేయాలి. చూసి పెట్టడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ రిపేర్ కదా, ఆర్ పొజిషన్ ఎంత? 18 ఇచ్చేసారా. ఓకే, నెక్స్ట్ పి పొజిషన్ ఎంత? 16 ఉందా లేదా? 18 16. ఓకే, నెక్స్ట్ ఆర్ పొజిషన్ చూడండి, 18 లాస్ట్లో ఉందా లేదా? ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్ మనం సాల్వ్ చేసాము. ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో ఈ, ఏ అండ్ ఐ అనేవి వొవెల్స్ అవుతాయి. సో ఈ పొజిషన్ 5 కదా, ఆ 5ని × 2 చేయండి, అంటే 5ని డబల్ చేయండి, 10 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏ పొజిషన్ 1 కదా, A to Z లో 1 × 2 అంటే వొవెల్స్ పొజిషన్ని డబల్ చేస్తున్నాం. 1 × 2 ఈజ్ 2, వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఐస్ పొజిషన్ ఈజ్ 9, 9 × 2 ఈజ్ 18. ఓకే, అర్థమైందా? సేమ్ ఈ విధంగా మనకి వచ్చింది ట్రిక్. ఇంకా 11ని చేయాల్సిన నెసిటీనే లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ వచ్చేసింది. లాజిక్ ఏంటి అంటే వొవెల్స్నేమో × 2 చేసాము, కాన్సోనెంట్స్కి ఏమో డైరెక్ట్గా పొజిషన్స్ వేసాము. ఓకేనా? సేమ్ అలానే ఇప్పుడు గెలాక్సీకి సాల్వ్ చేద్దాం. గెలాక్సీనే వాళ్ళు అడిగింది, వాళ్ళు ఎదురికితే అది చేయాలి. 2 words ఇస్తారు, బట్ మనం ఫస్ట్ వర్డ్ సాల్వ్ చేసుకుంటే లాజిక్ వచ్చేస్తే ఇంకా థర్డ్ దానికి అప్లై చేసుకోవడమే. సో జీస్ పొజిషన్, జీ కాన్సోనెంట్ కాబట్టి 7తో స్టార్ట్ అవ్వాలి. సో ఇది ఎలిమినేట్ చేస్తున్నాము. ఓకే, 7తో స్టార్ట్ అయినవి ఉన్నాయి. ఏస్ పొజిషన్ 1, ఏ వొవెల్ కదా. సో 1 × 2 ఈజ్ 2, 72. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఏ అండ్ బిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఎల్స్ పొజిషన్ డైరెక్ట్గా తీసుకోవడమేగా 12, ఎందుకంటే ఎల్ ఈజ్ ఎ కాన్సోనెంట్. సో 72 12. ఓకే, కరెక్టే.
నెక్స్ట్ ఏస్ పొజిషన్ ఏ ఓవెల్ కదా, 1 into 2 is 2. 72 122. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో మొత్తం సాల్వ్ చేయకూడదు, చేసి టైం వేస్ట్ అస్సలు చేయకూడదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో తక్కువ టైం ఉంటుంది, మనం క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి కాబట్టి స్మార్ట్గా ఆలోచించడం బెటర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వెన్ డయాగ్రామ్ బేస్డ్ అనమాట. సో ఇందులో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. మదర్స్, ఫాదర్స్, డాటర్స్ అండ్ ఉమెన్ ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఇవన్నీ ప్లూరలే కదా, ఉమెన్కి ప్లూరలే ఉమెన్ తెలుసు కదా మీ అందరికీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వెన్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేయాలి, అంటే ఈ వర్డ్స్ ఎక్కడ ఏ వెన్ డయాగ్రామ్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మదర్స్కి డాటర్స్కి ఉమెన్కి లింక్ ఏమైనా ఉందా? మదర్స్, సమ్ మదర్స్, కొంతమంది మదర్స్ డాటర్స్ కదా, అవునా కదా? చూడండి, మదర్స్ కొంతమంది డాటర్స్ అవుతారు, ఓకేనా? అండ్ మదర్స్ డాటర్స్ వీళ్ళిద్దరు ఏ కేటగిరీ? ఉమెన్ కేటగిరీ కదా, ఉమెన్లోనే సబ్ పార్ట్ వీళ్ళందరూ, మదర్ ఉంటారు, డాటర్స్ ఉంటారు, ఉమెన్ కేటగిరీ వాళ్ళందరూ. అండ్ ఫాదర్ అబ్జర్వ్ చేస్తే జెండర్ వేర్ కాబట్టి వాళ్ళు సెపరేట్గా ఉంటారు. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ ఏ కదా, చూడండి ఇక్కడ ఆప్షన్ బి కదా అని అడగొచ్చు, కాదు, ఇక్కడ మదర్స్కి డాటర్స్కి లింక్ ఉండిద్ది, ఎందుకంటే ఇప్పుడు మదర్ అయింది అంటే ఆమె ఇంకొక డాటరే కదా. సో కాబట్టి కొంతమంది మదర్స్ డాటర్స్ కూడా అవుతారు కాబట్టి మనం ఇలా తీసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఎస్. నెక్స్ట్ వన్, 4 friends లివ్ ఇన్ ఏ లొకాలిటీ. ఓకేనా, ఒక లొకాలిటీలో 4 friends ఉన్నారంట, అయితే ఏస్ హౌస్ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ బి. సో ఈ క్వశ్చన్ చూడగానే మీకు డైరెక్షన్ బేస్డ్ అని అర్థం అవ్వాలి, ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ కనిపిస్తున్నాయి కదా. సో మనం క్వశ్చన్ మొత్తం చదువుకుంటూ వెళ్ళకూడదు, పాయింట్ బై పాయింట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. లొకాలిటీలో 4 friends ఉన్నారు, ఏస్ హౌస్ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ బి అన్నారు కాబట్టి ఫస్ట్ బీని పెట్టుకోవాలి. బీకి వెస్ట్ సైడ్, సో మనకి డైరెక్షన్స్లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అవునా కదా? సో ఏస్ హౌస్ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ బి అన్నారు కాబట్టి బీకి వెస్ట్ సైడ్, వెస్ట్ అంటే ఇటేగా, బీకి వెస్ట్ సైడ్ ఏస్ హౌస్ ఉంది, డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ బీస్ హౌస్ ఈజ్ టు ది సౌత్ ఆఫ్ సి. సో ఇక్కడ సి ఉందనుకోండి, సికి సౌత్లో బి ఉందంట, సీస్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళకి సౌత్లో బి ఉంది. ఓకే, నెక్స్ట్ సీస్ హౌస్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ డి. డీకి ఈస్ట్లో, డి ఇక్కడ ఉంటే డీకి ఈస్ట్ సైడ్ అంటే ఇటే కదా, డీకి ఈస్ట్లో డి హౌస్ యొక్క ఈస్ట్ సైడ్లో సీస్ హౌస్ ఉంది అంట. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ బీస్ హౌస్ యాజ్ టు డి. ఓకే చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ బీస్ హౌస్, బీస్ హౌస్ ఏ డైరెక్షన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు డి. సో ఇక్కడ డి హౌస్తో కంపేర్ చేస్తే డీస్ హౌస్ నుంచి బీస్ హౌస్ ఏ డైరెక్షన్లో ఉంది అంటారు. సో డీస్ హౌస్ నుంచి అన్నారు కాబట్టి డి దగ్గర డైరెక్షన్స్ తీసుకోవాలి ఇలాగా, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డి దగ్గర డైరెక్షన్ తీసుకుంటే మనకి అది ఏ డైరెక్షన్లో ఉందో చూడండి, బీస్ హౌస్ ఏ డైరెక్షన్లో ఉంది చూడండి, ఇదేమో ఈస్ట్, ఇదేమో సౌత్. సో సౌత్కి ఈస్ట్కి మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని మనం సౌత్ ఈస్ట్ కింద రిప్రజెంట్ చేయాలి. అవర్ ఆన్సర్ ఈజ్ సౌత్ ఈస్ట్. సో సౌత్ ఇటు ఉందనుకోండి, సౌత్ వెస్ట్ తీసుకుంటాం, ఓకేనా? సో డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, చేయండి, ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ ఇచ్చారు, ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఎగ్జామ్స్లో నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏదర్ మిస్సింగ్ నెంబర్ అడగచ్చు ఆర్ నెక్స్ట్ నెంబర్ అడగచ్చు. మిస్సింగ్ అంటే మధ్యలో ఎక్కడైనా మిస్ అవుతుంది అనమాట, ఇక్కడ మిస్ చేసేసి ఇస్తారు, ఆ 38 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే మొత్తం ఇస్తారు, లాస్ట్ నెంబర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం కంగారు పడకూడదు, ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఎప్పుడైనా మీరు సిరీస్ కనపడినప్పుడు నేను ఇచ్చే హింట్ ఏంటి అంటే మీరు మిడిల్ నుంచి అప్రోచ్ అవ్వండి. సిరీస్ మధ్యలో స్టార్టింగ్ నుంచి వెళ్ళారనుకోండి మీకు లాజిక్స్ చాలా వస్తాయి, ఇప్పుడు +8 అనే లాజిక్ వస్తుంది, ఓకేనా? సో అలా కాకుండా మీరు మిడిల్ నుంచి వెళ్తే మీకు కరెక్ట్ లాజిక్ అనేది మిడిల్లో వచ్చేస్తుంది, ఓకేనా? సో ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అయింది, 150 దాకా వెళ్ళింది, అంటే నంబర్స్ అనేవి పెరుగుతూ వెళ్ళినాయి కాబట్టి అది కూడా కొంచెం మల్టిప్లై అవుతూ వెళ్తున్నాయి అనమాట. ఎడిషన్ అయితే చాలా క్లోజ్గా ఉంటాయి, క్లోజ్గా లేవు, నంబర్స్ అనేవి కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ యూస్ చేయాలి. అది కూడా మీరు మిడిల్ నుంచి అప్రోచ్ అయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు 38ని డబల్ చేయండి, 38 2s హౌ మచ్ 76, ఓకేనా? డబల్ అవుతూ వెళ్తున్నాయి కదా. సో ఇంటూ 2 చేస్తే 76 ఉంది, కానీ ఇక్కడ 74 ఇచ్చారు కాబట్టి -2 చేస్తాం, ఓకేనా? సో 38 × 2 ఈజ్ 76, 76 - 2 ఈజ్ 74. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 18 2s 36, 36కి ఎంత యాడ్ చేస్తే 38 అవుతుంది +2. సో లాజిక్ మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, ఇంటూ 2 చేస్తున్నాము, +2 - 2 ఇలా చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి లాజిక్, 10 2s 20, 20 - 2నేగా 18, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటూ 2 అన్నిట్లో ఇంటూ 2 ఉంది, -2 +2 -2 ఇక్కడ ఏమవ్వాలి +2. సో 72 2s ఎంత 148 +2 ఈజ్ 150, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన ఆన్సర్ ఏమై ఉండాలి, 150 2s 300 కదా, 15 2s ఎంత 30, 0 ఉంది 0 పెట్టేస్తున్నాం, 150 2s 300, 300 నుంచి 2 తీసేయండి, 300లో నుంచి 2 తీసేస్తే మన ఆన్సర్ ఎంత 298, ఆప్షన్ బి. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. మెయిన్గా పెన్నుని అవాయిడ్ చేయండి, ఎగ్జామ్లో చూడంగానే స్ట్రైక్ అయ్యే విధంగా లాజిక్ అనేది మనకి ఇన్స్టెంట్గా స్ట్రైక్ అవ్వాలి, ఆ విధంగా మీరు ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇదంతా చదవద్దు, మీకు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో ఈ లైన్స్ అన్ని చదివి టైం అసలు వేస్ట్ చేయబాకండి. సింపుల్గా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు, మనం కన్క్లూజన్స్ అనేవి వాళ్ళు ఇచ్చినవి కరెక్టా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా?
చూడండి సమ్ కేక్స్ ఆర్ స్వీట్స్. సో సిలాజిమ్స్ కాన్సెప్టే కదా, కేక్స్, సమ్ కేక్స్ స్వీట్స్ అని ఇచ్చారు. కేక్స్ స్వీట్స్ ఇలా రాయబాకండి. సి ఎస్, ఓకేనా. ఒకవేళ సిఈసి రెండు సమ్ కేక్స్ ఆర్ చాక్లెట్స్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు సి తీసుకుంటాం, ఇక్కడ చాక్లెట్స్ కాబట్టి సిహెచ్ తీసుకుంటాం అలా, ఓకేనా. సో సింప్లిఫై చేసుకోండి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ ఆల్ స్వీట్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నాము. స్వీట్స్ అన్ని ఫ్రూట్స్ అంట, ఇలానే మనం వేసేది, స్వీట్స్ అన్ని ఫ్రూట్స్. సో ఇప్పుడు చూడండి సమ్ ఫ్రూట్స్ ఆర్, ఈ కన్క్లూజన్స్ ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఈ కన్క్లూజన్స్ ఏవి ఫాలో అవుతాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్, ఫ్రూట్స్ స్వీట్స్ అవుతాయా? ఎస్ అవుతాయి కదా, సమ్ ఫ్రూట్స్ స్వీట్స్ అవుతాయి అంతే కదా. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. నెక్స్ట్ ఆల్ కేక్స్ ఆర్ ఫ్రూట్స్, కేక్స్ అన్ని ఫ్రూట్స్ అవుతాయా? అవ్వవు కదా, కొన్ని కేక్సే ఫ్రూట్స్ అవుతాయి. ఆల్ కేక్స్ అన్ని ఫ్రూట్స్ అవ్వాలంటే ఈ ఫ్రూట్స్ అనేది ఇలా ఉండాలి, అలా లేదు కదా. సో ఇక్కడ కన్క్లూజన్ 2 అనేది ఫాలో అవ్వట్లేదు, ఓన్లీ 1 ఫాలో అవుతుంది, అంటే ఆప్షన్ డి, అవునా కదా. ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ వన్ ఈ విధంగా చేయాలి సిలాజిమ్స్. PQRSTU ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్, ఓకేనా. సో ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. సర్క్యులర్ టేబుల్ అన్నారు, సర్కిల్ తీసుకుంటున్నాము, 6 ఫ్రెండ్స్ని పెట్టేద్దాం ఇందులో. సో ఇక్కడ వీళ్ళందరూ ఫేసింగ్ ది సెంటర్ అన్నారు కాబట్టి సెంటర్ వైపు చూస్తున్నారు, ఓకేనా. సో ఒక డైనింగ్ టేబుల్ని కన్సిడర్ చేయండి, డైనింగ్ టేబుల్ చుట్టూ 6 ఫ్రెండ్స్ కూర్చున్నారు, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్ చూడండి, P ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ T. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఒక సర్క్యులర్ టేబుల్లో సర్క్యులర్ అరేంజ్మెంట్లో మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ అంటే ఇలాగా, ఓకేనా. అదే రైట్ అన్నారనుకోండి మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ని కన్సిడర్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలాగా, క్లాక్ మూడు ఇలా తిరిగింది కాబట్టి ఇది క్లాక్ వైజ్, ఇలా వెళ్తే అది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి P ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ T. సో టీని మనం ఫిక్స్ చేసుకుందాం ఇక్కడ, ఓకే. P ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ T, టీకి సెకండ్ లెఫ్ట్లో P ఉందంట. లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ అని చెప్పా కదా, లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్. సో టీకి సెకండ్ లెఫ్ట్ 1 2, ఇక్కడ P ఉంది, అవునా కదా. నెక్స్ట్ Q ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ U అండ్ P. యూకి పీకి ఇమీడియట్ నైబర్ ఎవరు అంటే Q, ఓకేనా. సో P ఆల్రెడీ ఉంది, ఇక్కడ U పెట్టడానికి ఛాన్స్ లేదు, T ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ U పెట్టామనుకోండి Q మధ్యలో ఉంది, Q ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ U P. నెక్స్ట్ S అండ్ P ఆర్ ఇమీడియట్ నైబర్స్. S P ఇమీడియట్ నైబర్స్ అంట, కాబట్టి S ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ వస్తుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి వీటిలో? R. సో Rని ఇక్కడ పెట్టేసాం. వాళ్ళు అడిగిన క్వశ్చన్ చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బోత్ T అండ్ U యాజ్ హిస్ ఇమీడియట్ నైబర్స్. ఆర్కే కదా, ఆర్కి ఇమీడియట్ నైబర్ U అవుతుంది, ఇటు సైడ్ ఏమో T అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆర్, ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజెస్ ఆఫ్ సైన్స్ వుడ్ మేక్ ది గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. సో ఇక్కడ సైన్స్ ఉన్నాయి, ఈ సైన్స్ అనేవి ఇంటర్చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలంట. సో ఏ సైన్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి అంటున్నారు, ఏ సైన్ ఇంటర్చేంజ్ చేద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి చాలామంది ఏంటంటే ఆప్షన్స్ని పెట్టుకొని చేసుకుంటూ వెరిఫై చేసుకుంటూ వెళ్తారు, వద్దు, మనం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. చూడండి ఎలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 54 × 18 అని ఇచ్చారు, ఓకేనా. ఇక్కడేమో మన ఆన్సర్ ఏమో ఇదంతా సాల్వ్ చేస్తే 44 రావాలి, 54 × 18 చేస్తే చాలా బిగ్ నెంబర్ వస్తుంది, అవునా కదా. సో ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది చేంజ్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేసామనుకోండి చాలా పెద్ద నెంబర్ వస్తుంది, అందుకు ముందు మైనస్ కూడా ఉంది. సో మన ఆన్సర్ మొత్తం నెగేషన్స్లో వస్తుంది, కాబట్టి ఈ మల్టిప్లికేషన్ మనం ఇంటర్చేంజ్ చేయాలి. కాబట్టి నేను ఏని డీని ఎలిమినేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ రెండింటిలో మల్టిప్లికేషన్ ఆప్షన్ లేదు. నెక్స్ట్ బీఈసీలో మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ డివిజన్ అనేది కరెక్ట్ అనుకొని మనం రిజ్యూమ్ చేసుకొని వెళ్దాం, ఎందుకంటే 18 టేబుల్లో 54 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి నేను మల్టిప్లికేషన్ ప్లేస్లో డివైడెడ్ బై పెడుతున్నా, డివైడెడ్ బై ప్లేస్లో మల్టిప్లికేషన్ పెడుతున్నా, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం అది రైటా రాంగ్ అనేది. 18 టేబుల్లో ఇక్కడ 54 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 3 టైమ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, 16 × 2 ఎంత? 32 ప్లస్ ఇక్కడ 15 ఉంది, 15 వేసేసాం. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే -3 మిగిలింది, ఓకేనా. సో ఇవన్నీ మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి 15లో నుంచి 3 రిమూవ్ చేసేయండి, 12, ఓకేనా. సో 15లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 12 వస్తుంది, ఆ 12కి 32 యాడ్ చేయండి, 44 వస్తుందా లేదా? ఎస్ వస్తుంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఈ ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ క్లాస్ ఈజ్ రిటన్ యాజ్ నెంబర్ ఇచ్చారు, హౌ విల్ మార్ఫ్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో క్లాస్ని చూడండి ఎలా కోడ్ చేశారు, 24152688 ఇలా ఇచ్చారు కదా. అయితే మార్ఫ్ని ఎలా కోడ్ చేయాలి అంటున్నారు. సో చూడండి మీకు అర్థం అవడం కోసం నేను రాసి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఏంటి అంటే ఎస్ ఉంది, దాని డికోడింగ్లో ఎలా ఉంది? 8 ఉంది. ఎస్ పొజిషన్ ఎంత? 19, కానీ ఇక్కడేమో 8 ఇచ్చారు. 19ని 9 - 1 8 అలా కంటే కూడా మీరు ఇంకొకలాగా ఆలోచించండి. ఇక్కడ ఎస్కి ఫేసింగ్, ఎస్ ఫేసింగ్ హెచ్ కదా, ఎస్ ఫేసెస్ A to Z ఆల్ఫాబెట్స్ని మనం ABCD ఇలాగా M ఇలా అరేంజ్ చేసామనుకోండి. ఇక్కడ హెచ్ ఉండేది కదా,
హెచ్ ఫేసెస్ ఎస్. ఇలా మీరు కొన్ని ట్రిక్స్ అనేవి మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ హెచ్ ఫేసెస్ ఎస్ కాబట్టి ఎస్ ఫేసెస్ హెచ్ కాబట్టి హెచ్ పొజిషన్ అంతా 8 కాబట్టి ఇలా ఇచ్చారు. అది అర్థమైంది. ఆ లాజిక్ అనేది మీకు ఎమ్మటే స్ట్రైక్ అవ్వాలి. ఏ ఫేసెస్ అంతా జెడ్ కదా, ఏ ఫేసెస్ జెడ్, జెడ్ పొజిషన్ అంతా 26. ఓకేనా? నెక్స్ట్ ఎల్ ఫేసెస్ వాట్, ఓ లవ్ అని చెప్పేస్తాం మనం ఇక్కడ. సో ఓస్ పొజిషన్ ఈజ్ 15, కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ సి ఫేసెస్ ఎక్స్, అవునా కదా? ఓకేనా? ఎక్స్ పొజిషన్ ఈజ్ 24. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాజిక్ ఏంటి అంటే ఆపోజిట్ లెటర్స్ పొజిషన్ ఇచ్చారనమాట. ఆపోజిట్ లెటర్స్ పొజిషన్ అంటే ఇక్కడ సికి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే ఎక్స్, దాని పొజిషన్ డైరెక్ట్గా ఇచ్చారు. ఈ విధంగా చేయాలి. సేమ్ అలానే మార్క్స్ కూడా చేద్దాం చూడండి. ఎంకి ఆపోజిట్లో ఎన్ ఉండేది, ఇదిగోండి ఎంకి ఆపోజిట్లో ఎన్. ఓకేనా? నెక్స్ట్ ఓకి ఆపోజిట్లో ఎల్, ఆర్కి ఆపోజిట్లో ఐ, ఇండియన్ రైల్వేస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పీకి ఆపోజిట్లో కే, పీకే పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెచ్ ఫేసెస్ ఎస్, అవునా కదా? ఇప్పుడు వీటి పొజిషన్స్ వేసుకోండి. ఎన్స్ పొజిషన్ ఈజ్ 14, ఎల్స్ పొజిషన్ ఈజ్ 12, 9, 11 అండ్ 19. సేమ్ ఇప్పుడు మన ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. 14, 12, 9, 11, 19. ఆప్షన్ బి. నెక్స్ట్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ట్రిక్స్ యూస్ చేయడానికి ఏం లేదు, డైరెక్ట్గా మనం కౌంట్ చేసుకోవడమే. ఇక్కడ స్పీడ్గా కౌంట్ చేసేయండి. 1, 2, 3, 4, 5, 6, అవునా కదా? ట్రయాంగిల్స్ చూడండి, ఇదిగోండి ఇది ఒక ట్రయాంగిల్, 3 sides, 2, 3, 4, 5, 6. ఓకేనా? ఈ బాక్స్ మొత్తం మనకి 6 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది రెక్టాంగిల్. ఓకేనా? సో ట్రయాంగిల్ చూడండి, 7, ఇది ఒకటి 7, 8, 9, 10. ఓకేనా? 9, 10. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఈ రెండు కలుపుకొని ఈ బేస్ని తీసుకుంటే 11. సో ఇక్కడ మొత్తం ఈ రెండు కలుపుకొని 11 వచ్చినాయి. ఇక్కడ చూద్దాం, 12, 13, 14. ఓకేనా? 15, 16. క్లారిటీ వచ్చిందా? సో టోటల్గా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి? 16. అంతకు మించి అయితే లేవు. సో చూసుకోండి, మీరు ఇంకా చూసి మీకు ఏం ఆన్సర్ వచ్చిందో కమెంట్ చేయండి. 16 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అమ్ము ఈజ్ ఎల్డర్ దాన్ విరాట్. సో మొత్తం చదవద్దు, డైరెక్ట్గా మనం పాయింట్ బై పాయింట్ వెళ్ళిపోవాలి. ఎగ్జామ్లో ఇలానే ఫాలో అవ్వాలి మీరు. అమ్ము ఈజ్ ఎల్డర్ దాన్ విరాట్. సో అమ్ము ఎల్డర్ అంటే పెద్ద అనమాట. సో విరాట్ కంటే పెద్దది. ఓకేనా? పెద్ద అనడానికి మనం గ్రేటర్ దాన్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ షైనీ ఈజ్ ఎల్డర్ దాన్ జోయా. సో ఇక్కడ షైనీ జోయా కంటే పెద్దదనమాట. ఓకేనా? షైనీని ఎస్ అని తీసుకుంటున్నాను, జోయాని జే అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ కరణ్ ఈజ్ యంగర్ దాన్ జోయా. సో జోయా కంటే కరణ్ చిన్నవాడు కాబట్టి జోయా గ్రేటర్ దాన్ కరణ్. తీసుకోవచ్చా లేదా? ఎస్. నెక్స్ట్ విరాట్ ఈజ్ ఎల్డర్ దాన్ షైనీ. షైనీ కంటే కూడా విరాట్ పెద్దోడంట. అంటే ఇది మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టేసాం. ఇది మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు విరాట్ ఈజ్ ఎల్డర్ దాన్ షైనీ. షైనీ కంటే కూడా విరాట్ పెద్దోడు అని ఇచ్చాడు. సో కాబట్టి మనం అలా వేసుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు ఏమని ఇచ్చారంటే చూడండి, హూ ఈజ్ ద యంగెస్ట్ ఇన్ ద గ్రూప్. ఈ గ్రూప్ మొత్తంలో కల్లా యంగెస్ట్ అంటే చిన్నవాడు ఎవరు? ఎల్డెస్ట్ అని అడిగితే మీరు అమ్ముని పెట్టాలి, లేదు యంగెస్ట్ అని అడిగారు కాబట్టి హ్యావ్ టు ఆప్ట్ కరణ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ నెంబర్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇది మళ్ళీ సిరీస్ మీద ఇచ్చారు. అంటే ఎగ్జామ్స్లో సిరీస్ మీద ఒకటే ఇవ్వట్ల, 2 కూడా ఇవ్వచ్చు, 3 కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. చూడండి 105, 106, 114, 141. ఫస్ట్ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్స్ క్లోజ్గానే ఉన్నాయి. 105 to 106 +1 జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 106 to 114 డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 106కి ఎంత యాడ్ చేస్తే 114 అవుతుంది? 8 కదా? ఎస్. నెక్స్ట్ 114, 141 డిఫరెన్స్ ఎంత? 114కి ఎంత యాడ్ చేద్దాం? 27 యాడ్ చేస్తే 141 వస్తుంది. సో ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్లో ఉన్న నెంబర్స్ 1 can be written as 1 cube, 8 can be written as 2 cube and 27 can be written as 3 cube. ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి క్యూబ్స్ అవుతున్నాయి అంతే. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏమవ్వాలి? 4 cube అవ్వాలి. 4 cube అంటే 64. 141కి 64 యాడ్ చేయండి. అవర్ ఆన్సర్ ఈస్ 205. సో 4కి 1 యాడ్ చేస్తున్నాం, 5. సో ఇక్కడ ఆన్సర్ 5తో ఎండ్ అయింది. ఆప్షన్ బి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 2 cars స్టార్ట్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్. ద ఫస్ట్ కార్ ట్రావెల్స్ నార్త్ ఫర్ 10 kilometers. సో ఇక్కడ చూడండి, ఒక 2 cars ఉన్నాయి. కార్స్ ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయినాయంట, కామన్ పాయింట్ అన్నారు కదా. అయితే ఫస్ట్ కార్ ఏం చేసింది అంటే నార్త్ వైపు వెళ్ళింది 10 kilometers. నార్త్ అంటే పైకే కదా, 10 kilometers నార్త్ వెళ్ళింది. నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్, అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ చేసింది. లెఫ్ట్ అంటే మనం ఇక్కడ వెళ్ళాం అనుకోండి, మన లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంది కదా, సో ఇటు వెళ్ళింది అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళి గోస్ అహెడ్ ఫర్ 8 kilometers. సో ఇక్కడ లెఫ్ట్ తిరిగిన తర్వాత 8 kilometers వెళ్ళింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కార్ గోస్ సౌత్ ఫర్ 5 kilometers. సో రెండు ఒకే పాయింట్ నుంచి వెళ్ళి సెకండ్ కార్ ఇటు వెళ్ళింది సౌత్, 5 kilometers వెళ్ళింది. ఓకేనా? సో కాబట్టి 10కి మనం హాఫ్ తీసుకోవాలి. 5 అంటే టర్న్స్ రైట్, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళింది. సౌత్ ఫేసింగ్లో ఉన్నప్పుడు మన లెఫ్టే రైట్ అయింది. సో సెకండ్ కారు ఈ విధంగా వెళ్ళింది, రైట్ వెళ్ళింది, 8 kilometers ట్రావెల్ చేసింది.
అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కార్స్? ఈ 2 కార్స్, ఒక కార్ ఏమో ఇక్కడ ఉంది, ఇంకొక కార్ ఏమో ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 10+5 సేమ్. ఇక్కడ ఏదైతే 10+5 15 కాబట్టి ఇటు కూడా సేమ్ డిస్టెన్స్ వస్తుంది. ఓకేనా? సో 15 kilometers ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ ఈజ్ రిటన్ యాజ్ 1573, డైస్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్. హౌ ఈజ్ ఓ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు మీరు కంగారు పడద్దు. సింపుల్గా వాళ్ళు 2 words ఇచ్చి ఒక లెటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆ వర్డ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఈ వర్డ్స్లో కామన్గా ఏ టర్మ్స్ ఉన్నాయో చూడండి. సి, ఈ అండ్ డి. సిడిఈ మూడిట్లో కామన్గా ఉంది. సిడిఈ ఈ 2 wordsలోనూ ఆ 3 letters కామన్గా ఉన్నాయి. సిడిఈ. వాళ్ళు అడిగింది ఓ కాబట్టి సో ఇక్కడ ఓ ఏమొస్తుందో చూసుకోండి. ఇక్కడ సిడిఈ కామన్గా ఉంది. నెంబర్స్లో కూడా ఏం కామన్గా ఉన్నాయో తీసుకోండి. 7 1 5 7 1 5. సో ఇప్పుడు అవి 3 తీసేస్తే కోడ్లో సో ఓస్ పొజిషన్ ఏంటి? ఆబ్వియస్లీ 3 కదా. 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. లేదు వాళ్ళు ఐ పొజిషన్ అడిగారు అనుకోండి, 7 1 5 కాకుండా ఇంకా మిగతా నెంబర్ ఏదైతే ఉందో అదే ఐస్ పొజిషన్ అవుతుంది. సో ఐ అనగానే 8 తీసుకోవాలి, ఐ కోడ్. ఓకేనా? నెక్స్ట్, 49 ఈజ్ రిలేటెడ్ టు 96. ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 54 ఈజ్ రిలేటెడ్ టు 106. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 36 ఈజ్ రిలేటెడ్. ఇదంతా చదవకండి, ఎగ్జామ్ ఇదంతా చూడకూడదు అసలు. ఓకేనా? డైరెక్ట్గా మనం ఆన్సర్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఇది నెంబర్ ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్. 49ని 96గా కోట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ 54ని 106గా ఇచ్చారు. అయితే 36ని ఎలా రాయాలి అని అడుగుతున్నారు. సో 49 కామన్ సెన్స్ యూస్ చేయండి. 49ని డబల్ చేయండి. 49 2s హౌ మచ్? 98. సో 98లో నుంచి -2 చేస్తున్నాము, అప్పుడు 96 వస్తుంది. సేమ్ 54 2s 108. 108లో నుంచి -2 తీసేస్తే 106. 36 × 2 ఎంత? 72. 72 - 2 ఈజ్ 70. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. లేదు నేను ముందు -2 చేయను అని అనుకుంటే కనుక ఇక్కడ నెంబర్ తగ్గించండి. 49లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, 48. దాన్ని డబల్ చేస్తే 96. 54లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, 53. దాన్ని డబల్ చేస్తే 106. 36లో నుంచి -1 చేయండి, 35. దాన్ని డబల్ చేయండి, 70. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఈగర్ ఈజ్ రిటన్ యాజ్ CGGTG. ఓకే? సో ఈగర్ని వాళ్ళు ఎలా రాసారో తీసుకున్నాం. ఫస్ట్ EAGER, ఈగర్ని CGGTGగా కోడ్ చేశారు. అండ్ లర్న్ని ఇలా కోడ్ చేశారు. లర్న్ని అవాయిడ్ చేద్దాం, జస్ట్ ఒక కోడ్ వచ్చేసినట్టే. నెక్స్ట్, హిందీని ఫైండ్ అవుట్ చేయాలి మనం. హిందీ 5 letters కదా, 5 letters ఉన్నాయి, పైన కూడా 5 letters ఉన్నాయి. సో ఇప్పుడు లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇలా చూడంగానే మీకు ఎగ్జామ్లో స్ట్రైక్ అయిపోవాలి. స్ట్రైక్ అవ్వాలంటే మీరు అన్ని విధాలుగా ఆలోచించాలి. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈకి సిగా కోడ్ చేశారా లేదంటే ఏని సిగా కోడ్ చేశారా? సో ప్రాబిలిటీస్ అన్ని ఆలోచించాలి. ఈకి దగ్గరలో జీ ఉంది, అలానే ఏకి దగ్గరలో సి ఉంది, అవునా కదా? ఏకి నెక్స్ట్ లెటర్ ఈజ్ బి, బిని స్కిప్ చేస్తే సి వస్తుంది. అలానే ఈకి నెక్స్ట్ లెటర్ ఎఫ్ని స్కిప్ చేస్తే జీ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందా? ఈజీ వర్కౌట్ అయింది. అంటే ఈ ఎఫ్ స్కిప్ చేసాం, జీ వచ్చింది. ఆర్ తర్వాత ఎస్ స్కిప్ చేసాం, టీ వచ్చింది. జీని జీగానే రాశారు. అర్థమైందా? సో ఈ విధంగా అయినా చేయొచ్చు. లేదు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే పొజిషన్స్ వేసుకోండి. ఈస్ పొజిషన్ 5, ఏస్ పొజిషన్ 1 7 5 18. ఇలా అయినా చేసుకోవచ్చు. 3 7 7 20 and 7. సో 18 + 2 is 20 and 5 + 2 is 7. 5 + 2 7, 1 + 2 3. 7ని 7గానే ఇచ్చారు. ఓకేనా? సేమ్ అదే విధంగా దీన్ని కూడా కోడ్ చేయాలి. చూద్దాం. చూడండి, నేనైతే కనుక నెక్స్ట్ తీసుకుంటా, అదే ఈజీ. హెచ్ తర్వాత ఐ తీసేస్తున్నాము, జే. నెక్స్ట్ ఇక్కడ ఐ తర్వాత జే తీసేస్తున్నాము, కే. సో కే జేతో స్టార్ట్ అవ్వాలి, ఆప్షన్ డి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఎన్ని ఎన్గానే రాయాలి, రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా క్రాస్ అవ్వాలి. ఐకి నెక్స్ట్ జే స్కిప్ చేసాం, కే వస్తుంది. డికి నెక్స్ట్ ఈ స్కిప్ చేసాం, ఎఫ్ వస్తుంది. సో ఆన్సర్ కేజేఎన్ కేఎఫ్. కేజేఎన్ కేఎఫ్, ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? సిరీస్ ఇచ్చారు. సో ఇదంతా మీరు చదవకల, ఇది చూడండి. ఇది చూడంగానే మీకు క్వశ్చన్ ఫ్రమ్ లెటర్ సిరీస్ అనేది ఐడియా రావాలి. ఇలా లెటర్ సిరీస్ ఇలా ఇచ్చినప్పుడు మీరు చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే X to J చేస్తున్నారు. అలా చేయబాకండి, గ్రూప్గా వెళ్ళాలి. గ్రూప్గా ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ని తీసుకోవాలి. అంటే ఈ గ్రూప్లో ఉన్న ఫస్ట్ లెటర్, ఈ గ్రూప్లో ఉన్న ఫస్ట్ లెటర్, ఈ గ్రూప్లో ఉన్న ఫస్ట్ లెటర్, అలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ యు టీ ఆర్ నెక్స్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ పొజిషన్ 24, బీస్ పొజిషన్ 22, టీస్ పొజిషన్ 20, ఆర్స్ పొజిషన్ 18. -2 కదా, 24 - 2 22, 22 - 2 20, 18 - 2 is 16. 16 means P. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి, జే. జే తర్వాత ఎం ఇచ్చారు. సో ఇక్కడ పొజిషన్ అదని చూడండి. జేస్ పొజిషన్ ఈజ్ 10, ఎమ్స్ పొజిషన్ ఈజ్ 13, పీస్ పొజిషన్ ఈజ్ 16, ఎస్ పొజిషన్ ఈజ్ 19. +3 కదా, 10 + 3 13, 13 + 3 16, 16 + 3 19, 19 + 3 is 22. సో 22 ఇక్కడ తీసుకోవాలంటే 22 ఏంటి, లెటర్ పి. సో పీవీతో స్టార్ట్ అవ్వాలి. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయింది. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ లెటర్ ఏమైంది
చూడండి 16 పీస్ పొజిషన్, ఎన్స్ పొజిషన్ 14, 12, 10. ఓకేనా? సో -2 జరుగుతూ వెళ్తుంది. 16, 14 అయింది -2, 14, 12 అయింది -2, 10 -2 ఈజ్ 8 కదా. 8 మీన్స్ హెచ్. PVH ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూడండి 5, 30, 40. సో ఇక్కడ మీకు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఈ 30, 40 మీరు అబ్జర్వ్ చేస్తే 5తో డివైడ్ అవుతుంది. 5 టేబుల్లో వస్తుంది. 5, 6, 30 అండ్ 5, 8, 40. ఓకేనా? సో ఇక్కడ అదే విధంగా ఒక 2 నెంబర్స్ ఉండాలి. అది ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో పోవాలన్నమాట. ఇప్పుడు 7 టేబుల్లో ఇక్కడ 7, 8, 56 వస్తుంది. అలానే 7, 11s వస్తుంది. 7, 8, 7, 11s. నెక్స్ట్ 4 టేబుల్లో 25 అసలు పోనే పోదు. ఇది ఆన్సర్ కాదు. ఎందుకు? ఫస్ట్ ఇచ్చిన నెంబర్తో మిగతా 2 క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ 4 టేబుల్లో 25 రాదు. నెక్స్ట్ 6 7s 42, 6 టేబుల్లో 49 రాదు కాబట్టి ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ 8 టేబుల్లో చూడండి 8 9 72 అండ్ 8 11s 88. ఇక్కడ 6కి 8కి డిఫరెన్స్ చూడండి 2 ఉంది. ఓకేనా? 8కి 11కి డిఫరెన్స్ 3 ఉంది. 9కి 11కి డిఫరెన్స్ 2 ఉంది. అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. చూసారు కదా, ఎగ్జామ్స్లో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో లేటెస్ట్ ఎగ్జామ్ ప్రకారం మనం డీల్ చేసాము. సేమ్ ఇవే మోడల్స్ ఎగ్జామ్స్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్కమింగ్ ఎగ్జామ్ SSC GD స్లాట్ బుకింగ్ కూడా చేసేసుకోండి. ఎగ్జామ్ బాగా రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఈ 20 క్వశ్చన్స్కి ఫుల్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు కమెంట్ చేయండి. ఇంకేదైనా సజెషన్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక, మీకు ఏమైనా క్లాసెస్ కావాలనుకున్నా కూడా మీరు కమెంట్లో సజెస్ట్ చేయండి. కన్ఫర్మ్గా మనం చేద్దాము. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.